హలో డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. అందరికీ మొదటగా దీపావళి పండగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండగ రోజు మనం కాల్చే క్రాకర్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేవి విడుదల కావడం జరుగుతుంది. మరి ఈ డిఫరెంట్ కలర్స్ విడుదల కావడానికి వెనకాల ఉన్న కెమికల్స్ ఏంది అనేదాన్ని చూద్దాం. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా అడుగుతున్నారండి. ఒకసారి గమనిస్తే రెడ్ కలర్ అనేది క్రాకర్స్ నుంచి విడుదల కావడానికి గల కారణమైనది ఏంటంటే స్ట్రాన్షియం సాల్ట్స్ అండి. స్ట్రాన్షియం నైట్రేట్, స్ట్రాన్షియం కార్బోనేట్, స్ట్రాన్షియం సల్ఫేట్. అదే ఆరెంజ్ కలర్ అయితే కాల్షియం సాల్ట్స్ అండి. కాల్షియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ అండి. ఎల్లో సోడియం సాల్ట్స్ అండి. సోడియం నైట్రేట్, సోడియం ఆక్సలేట్ అండ్ క్రయోలేట్ అండి. అట్లాగే గ్రీన్ కలర్ అయితే బేరియం సాల్ట్స్ అండి. బేరియం నైట్రేట్, బేరియం కార్బోనేట్, బేరియం క్లోరైడ్, బేరియం క్లోరేట్ అండి. అట్లాగే బ్లూ కలర్ అయితే కాపర్ సాల్ట్స్ అండి. కాపర్ క్లోరైడ్ కావచ్చు, కాపర్ కార్బోనేట్ కావచ్చు, లేదా కాపర్ ఆక్సైడ్స్ కావచ్చు. అదేవిధంగా పర్పుల్ కలర్ అయితే కంబైనింగ్ కాపర్ అండ్ స్ట్రాన్షియం కాంపౌండ్స్ అండి. సిల్వర్ కలర్ అయితే వైట్ హార్ట్ మెగ్నీషియం అండ్ అల్యూమినియం అండి. అదేవిధంగా వైట్ కలర్ అయితే బర్నింగ్ మెటల్ మెగ్నీషియం, అల్యూమినియం, టైటానియం అనేవి రీజన్ అయితే అండి. సో ఇట్లాంటి కెమికల్స్ వల్లనే ఈ క్రాకర్స్ నుంచి డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వీటిని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సేఫ్ దీపావళి, గ్రీన్ దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.